హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్‌లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ప్లెయిన్ బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో ఒకవేళ వీలుంటే చెప్తాను. లేకపోతే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఇది. ఇప్పుడు వచ్చేసి మనం ఎప్పుడైనా సరే పేపర్ అయినా సరే, క్లాత్ అయినా సరే ఇలా క్లోజ్‌గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. చూడండి, ఇలా క్లోజ్‌గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. ఓపెన్స్ వచ్చేసి ఇలా ఆపోజిట్‌లో ఉండాలి మనకు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంది కదా, ఈ హెచ్చు తగ్గులు తీసేసుకోవాలి కంపల్సరీ. ఓకేనండి. నేను ఇది ఉతికేసి తీసుకున్నాను ఇది. అలాగే నేను ఇలా ఎందుకు డిజైన్ ఉంది, ఇది చీరలో వెళ్ళింది కదా అని అనుకోవచ్చు మీరు. అయితే ఏంటంటే మనకి క్లాత్ అనేది కొంచెం ఇలా పల్చగా ఉందన్నట్టు కొంచెం, అందుకోసమే కొంచెం మందంది వేద్దామని చెప్పేసి, ఇది కాటన్ చీరలో వెళ్ళిన బ్లౌజ్ పీస్ అన్నట్టు, ఇది కొంచెం మనకు మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. మీరు బయటది కూడా మంచిది కూడా ఉంటే తీసుకోవచ్చు. ఇట్లాంటి బ్లౌజులకి మనం కొంచెం లైనింగ్ బ్లౌజ్ మంచిది తీసుకుంటే మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు, లేకపోతే కొంచెం విరక్తిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు లైనింగ్ బ్లౌజ్ కొంచెం కాటన్, ప్యూర్ కాటన్ ఉండేది తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వీడియో చూస్తూ మీరు ఒకసారి పేపర్ మీద కట్ చేయడానికి ట్రై చేయండి. క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలా. ఓపెన్స్ వచ్చేసి ఇలా ఆపోజిట్లో ఉండాలా. కింద సైడ్ మనకు ఇట్లా హెచ్చు తగ్గులు అనేది ఉంది కదా, ఈ హెచ్చు తగ్గులు తీసేయడం కోసం 1 ఇంచు తీసుకోండి. ఇక్కడ బాగా ఉంది కాబట్టి 1 ఇంచు తీసుకుంటారు, లేకుంటే ఒక పాదమందం తీసుకుంటే సరిపోతుంది. మొత్తం బాగా వచ్చేసింది ఇక్కడ, అందుకే నేను ఇక్కడ ఇది మొత్తం కూడా తీసేస్తున్నాను. ఓకేనా, ఇలా వేసేసుకోండి. ఇది ఇప్పుడు కటింగ్లోకి అన్నట్టు, మనకు కుట్టులోకి వచ్చేసి 1/2 ఇంచు తీసుకోండి. ఇలా ఓకే. ఇలా తీసుకున్నాక తర్వాత ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలున్న తీసుకోండి. పొడుగు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ అనేది కనిపిస్తుంది కదా మనకు, ఇట్లా కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోండి. ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ 1/2 ఇంచు పైకి. ఓకేనండి. ఇలా తీసుకున్నాక తర్వాత ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు ఇక్కడ సైడ్ తీసుకోవాలి, ఈ క్లోజ్గా ఉండే సైడ్ తీసుకోవాలి. ఇట్లా పెద్దగా గీత వేసుకోండి, దీనికి కొలత అనేది ఏం లేదు, జస్ట్ పెద్దగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎందుకు ఇట్లా వేసుకున్నాను అని అంటే, మనకు నెక్ షోల్డర్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు. అలాగే సైడ్ చెంటింగ్స్ కరెక్ట్గా పట్టుకోండి. ఇలా ఈ 2 కుట్లు సమానంగా పట్టుకోండి. ఓకేనా. ఇట్లా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు. ఓకేనా, ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు. ఈ బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి ఉంటాయి కదా, ఈ డాట్స్ కోసం మనం 1 ఇంచు తీసుకుంటున్నాము. ఇది 1 ఇంచు ఉందో లేదో ఇప్పుడు చూపిస్తాను మీకు. అంటే వేలి కొలతలు కరెక్ట్గా ఉంటాయా అని మీకు డౌట్ అనేది రావచ్చు. చూడండి, 1 ఇంచు కరెక్ట్గా ఉంది మనకు ఇక్కడ. ఓకేనా. ఫస్ట్ కుట్టు దగ్గర డాట్స్ కోసం 1 ఇంచు, సైడ్ జెండింగ్స్ దగ్గర ఎంత ఉంటే అంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ మీకు ఇక్కడ ఇది కరెక్ట్గా సరిపోతుంది, 1.5 ఇంచు ఉంది ఇక్కడ వరకు. మీకు కొంచెం ఒకవేళ ఇక్కడ తక్కువ ఉందనుకోండి, ఇక్కడ 1/2 ఇంచు పెంచి ఇక్కడ సైడ్ తీసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఇక్కడ డాట్స్ దగ్గర కూడా మనం మార్కింగ్ చేసేసుకుందాము. ఓకే. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ చంక భాగం కుట్ట అనేది ఉంటుంది కదా, కింద సైడ్ నుంచి ఇక్కడ మనం డాట్స్ కోసం 1 ఇంచు పెట్టుకున్నామా, దీనికి స్ట్రేట్గా తీసుకోవాలి ఇట్లా. ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి. ఓకేనండి. అలాగే బ్యాక్ నెక్ మిడిల్లో చూసుకొని ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి. ఇక్కడ చూడండి, మనకు షోల్డర్ ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ నుంచి 2.5 ఉంది కదా, నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నా. కుట్టు కూడా పట్టేసుకొని 2.5 ఇంచులు తీసుకుంటున్నా. అయితే టోటల్గా ఇప్పుడు నేను వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఓకేనా, 5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ 5 ఇంచెస్కి తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు 5 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి మనము పావులక 3 ఇంచులకి తీసుకుంటున్నాం. అంటే నెక్ వచ్చేసి మనకు 2.5 వచ్చింది కదా, 2.5 తీసుకుంటున్నా. సరే, ఇక్కడ 2.5 తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 2.5 వచ్చింది కదా, కింద సైడ్ మనం 2.5 ఇంచులు తీసుకోవాలి.
ఎందుకోసం ఇట్లా పెద్దగా అంటే మనకు నెక్ డీప్ అనేది కరెక్ట్గా రావడం కోసము ఇట్లా క్రాస్గా వస్తుంది. ఇట్లా కింద సైడ్ కొంచెం ఇక్కడ బాగాలేదు, అందుకోసం ఇక్కడ మీకు కొంచెం క్రాస్గా వచ్చిండొచ్చు వీడియోలో. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇలా. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు 1/2 ఇంచు, ఇక్కడ మనకు 1/2 ఇంచు తీసుకోవాలి నెక్ దగ్గర. ఇక్కడనేమో 1 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా, ఇట్లా తీసుకున్నాక తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం కొంచెంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా కరెక్ట్. ఇక్కడ కూడా సేమ్ ఇంతే. ఓకే, ఇక్కడ డాట్స్ దగ్గర సేమ్ మనకు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకు మనం పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఇక్కడ కొలత అనేది తీసుకున్నాం కదా, ఫస్టే తీసుకున్నాం కదా ఇక్కడ కొలత. ఇక్కడ ఉంది చూడండి, దీని నుంచి మనం ఇక్కడ డాట్స్కి ఎదురుగా తీసుకున్నాం కదా, దీని నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ జెంటింగ్స్ దగ్గర జస్ట్ కొంచెం ఇట్లా క్రాస్గా లైట్గా. ఓకేనండి, ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనకు వచ్చేసి ఉక్స్ పట్టి ఏమో 2 ఇంచెస్, కాజా పట్టి ఏమో 3 ఇంచెస్ ఇందులోనే వెళ్తుంది. మీరు ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ చేయకుండా ప్రతి ఇందులోనే వెళ్తుంది అన్నట్టు. కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ కింద సైడ్ కట్ చేసేయమన్నా కదా, ఇది కట్ చేసేసేయండి. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇట్లా రౌండ్ తిరిగేంత వరకు ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరబెట్టింది కదా, నెమ్మదిగా మలుపుతూ ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ చంక భాగం దగ్గర మనం ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో అట్లా కరెక్ట్గా రావాలండి తప్పకుండా. అప్పుడే మనకు కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఎక్కడ మలుపులు ఉంటే అక్కడ మనకు వీలు ఉన్నట్టుగా మలుపేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఓకేనా, మనకి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకు షేప్ పట్టీలు వస్తాయి, ఇక్కడ హ్యాండ్స్ వస్తుంది, ఇక్కడ మధ్యలో మనకు ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి 2 ఇంచెస్ మలుపుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ డాట్స్ దగ్గర ఇక్కడ ఒక టక్ అనేది తీస్తాం, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల. ఈ సైడ్ జెంటింగ్స్ దగ్గర కూడా టక్ అనేది ఇచ్చేసేయండి. ఈ టక్స్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ కుట్టు ఉంది, ఇక్కడ 2 కరెక్ట్గా ఇక్కడ చూసుకొని మనం కుట్టేసుకుంటాం అన్నట్టు, దానికోసం అన్నట్టు. ఇక్కడ మళ్ళీ ఇంకొక డాట్ మనము ఇక్కడ మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి 2 ఇట్లా ఉంటాయి కదా, ఇక్కడ పట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచెస్ మలిపేసుకుందాం. బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ వరకు ఇట్లా మలిపేసేసుకున్నాము. ఓకేనా, ఇక్కడ మనకి ఇప్పుడు షేప్ పట్టీలు వస్తాయి. ఇట్లా క్రాస్గా వేసుకోండి. క్రాస్ కటింగ్, సాదా కటింగ్కి మళ్ళీ వేరే వేసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీలు కూడా రావాలి కాబట్టి నేను ఇక్కడ ప్లేస్ కొంచెం చూసుకొని మార్కింగ్ తీసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ చేసుకోవాలండి కంపల్సరీ. ఇచ్చు దగ్గర అట్లా ఏం మార్కింగ్ చేసుకోకూడదు. ఇట్లా మీకు వీడియోలో ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుందండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఇక్కడ వరకే కొంచెమే వేసుకోండి, అంటే ఇక్కడ వరకు అంటే ఇప్పుడు దీనికి కొలత అనేది ఏం లేదు, జస్ట్ ఇక్కడ వరకు వేసుకోండి. ఇది మాత్రం కొంచెం పెద్దగా వేసుకోండి ఇట్లా. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత
ఇక్కడ చంక భాగం దగ్గర ఒక పాదం మందం ఇట్లా లోతు తీసుకుందాం. ఎందుకోసం లోతు అంటే హ్యాండ్స్కి లోతు ఎట్లయితే తీస్తామో చంక భాగం కూడా ఇట్లా లోతు తీసుకోవాలి. ఇక్కడ ఒక పాదం మందం మనం ఏది తీసుకోవాలనుకున్నా ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ నుండి కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం భావించు, పైకి మార్కింగ్. ఇక్కడ మనకు డాట్స్ కోసం కూడా షేప్ పట్టి కుట్టు దగ్గర 1/2 ఇంచు కిందికి. 1/2 ఇంచు ఎందుకోసం అంటే ఇక్కడ కుట్టు కోసం, ఇక్కడ డాట్ కోసం పట్టుకొని 1/2 ఇంచు. ఇక్కడ నుంచి మన కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, కరెక్ట్గా చూసుకుంటే మనం కరెక్ట్గా వచ్చింది అన్నట్టు. ఓకేనా, కిందికి వస్తే కిందికి మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక ఉక్స్ పట్టి దగ్గర ఇక్కడ కరెక్ట్గా వేసుకుందాం మనం. ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా, దీని నుంచి వేసుకోవాలా. 1/2 ఇంచు లోపు తీసుకోండి, ఇట్లా కింద కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా, ఇంతేనండి. మనకు ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి కట్ చేసి చూడండి, మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ నెమ్మదిగా కట్ చేసుకోండి. కొంచెం మనకు మూలలు తిరిగే దగ్గర కొంచెం కత్తెర తిరగకపోతే జాగ్రత్తగా నెమ్మది కట్ చేసుకోండి. ఎవరు పెట్టిన తొందర మనకు నెమ్మదిగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుంది కటింగ్ అనేది. త్వరగా కుట్టడానికి, త్వరగా కట్ చేయడానికి ట్రై చేయకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ మనం షేప్ పట్టి కట్ చేసుకుందాము. నెమ్మదిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు హ్యాండ్స్ ఒకసారి, బ్యాక్ పార్ట్ ఒకసారి, ఫ్రంట్ పార్ట్ ఒకసారి ఇట్లా కుట్టడానికి ట్రై చేయండి. కానీ త్వరగా 1/2 అవర్లో అందరికీ అయిపోతుంది అంటే మనకు కూడా తొందరగా అయిపోవాలంటే అట్లా మీకు రాదండి, ఇంట్రెస్ట్ కూడా పోతుంది. తప్పుగా కుట్టడం వల్ల మీరు కుట్లు విప్పాల్సి వస్తుంది, డబల్ అయిపోతుంది ఇంకా. కాబట్టి నెమ్మదిగా అర్థం చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలా. మనకు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీలో కొలత తీసుకుందాం ఫ్రంట్ పార్ట్తోనే. ఇది కరెక్ట్గా సరిపోతుంది, ఇంకొంచెం ఎక్కువగానే అయింది కదా. ఓకేనండి, ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని నేను హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తాను. ఇట్లా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనండి, ఇట్లా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత 2 వస్తాయి షేప్ పట్టీలు. ఇక్కడ వచ్చేసి మనకు పాదక 3 ఇంచులు తీసుకుంటున్నాం, మరీ 3 ఇంచులు ఏం తీసుకోవట్లేదు. పాదక 3 ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజే కొంచెం, ఇది 28 ఇంచెస్ కాబట్టి నేను పాదక 3 ఇంచులు తీసుకుంటున్నాను. 3 ఇంచులు తీసుకుంటారు, 2.5 ఇంచు కూడా తీసుకుంటారు చిన్న సైజ్ బ్లౌజ్కి. ఇక్కడ వచ్చేసి 2.5. ఒక్క నిమిషం అండి, కరెక్ట్గా వేసుకోకపోతే మళ్ళీ షేప్ పట్టి కట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను పాదక 3 ఇంచులు అన్నా కదా. ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. 2.5కి 1/4 ఇంచు అంటే 2.75 ఇంచు తీసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ నుంచి ఇట్లా లోతుగా వెళ్ళిపోయి హైకి రండి మళ్ళీ ఇట్లా. ఓకేనా, ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా మంచిగా కట్ చేసుకోవాలి, సమానంగా ఉండాలి పైన సైడ్ కూడా. చూడండి, మనకు 2 షేప్ పట్టీలు వచ్చేసినాయి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. వద్దు బిడ్డ, వాటర్లో పడి ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం డబల్గా ఫోల్డింగ్ చేసుకుందాం ఇట్లా. ఓకేనా, ఇట్లా డబల్గా ఫోల్డింగ్ చేసుకొని కింద సైడ్ హెచ్చు తగ్గులు ఉంది కదా, హెచ్చు తగ్గులు తీసేయడం కోసం. హెచ్చు తగ్గులు చాలా ఉన్నదండి, అందుకోసమే నేను కరెక్ట్గా తీసేసుకోవాలి. కాబట్టి సమానంగా చూసి
మార్కింగ్ అనేది చేసుకోండి, లేకపోతే ఒక హ్యాండ్ హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 ఇంచ్ వరకు హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి తీసేసుకుంటున్నది. మమ్మీ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వేసుకోండి. ఎందుకోసం అని అంటే 1/2 ఇంచు ఇక్కడ మనం మలిపేసి కుడతాం కాబట్టి, ఒకవేళ మీరు ప్లెయిన్ బ్లౌజ్ తూర్పై చేసేది ఉంటే మాత్రం ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలా. చూడండి, ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్, ఈ బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలండి. ఇక్కడ చంకబాం కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి 1/2 ఇంచు, షోల్డర్ దగ్గర కూడా సేమ్, షోల్డర్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి ఇలా వేసుకున్నాక తర్వాత ఇక్కడ చూడండి స్ట్రేట్గా ఒక మార్కింగ్ తీసుకోండి. చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర పాయింట్ అన్నట్టు ఇది 1.25 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకు చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి చూద్దాము. 2.5 ఉంది, దగ్గర 1.25 ఇంచు ఇక్కడ, అంటే 2.5 ఉంది. మనకు కరెక్ట్గా పట్టుకుంటే కరెక్ట్గా 2.5 వస్తుంది. ఇక్కడ గీత దగ్గర పట్టుకుంటే ఇది కరెక్ట్ కొలుతున్నట్టు 2.5. 28 ఇంచెస్ బ్లౌజ్కి 34 వరకు 2.5 ఉండొచ్చు. కొంచెం లావు ఎక్కువ ఉండే వాళ్ళకి 3 ఇంచెస్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు చంక డౌన్ వచ్చేసి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే అతుకులు అనేది వేయకుండా ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఫస్ట్ కొలత తీసుకున్నది అన్నట్టు 6 ఇంచెస్ వచ్చింది కదా, ఇందులో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. డివైడ్ చేసుకోండి. మీకు ఒకవేళ 5 ఇంచెస్ వస్తే 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ అట్లా తీసుకోండి. ఓకే, ఇట్లా వేసుకున్నాక తర్వాత అప్లో ఒక మార్కింగ్, ఇక్కడ డౌన్లో ఒక మార్కింగ్ వేసుకోండి. దీని నుంచి ఇట్లా మార్కింగ్ వేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుంది తీయడం మీకు. ఓకేనా. ఇక్కడ కూడా మనం హెచ్చు తగ్గుల కోసం తీసేసినాం కదా, కట్ చేసేసుకోండి. మళ్ళీ మనం మర్చిపోయి అట్లనే స్టిచ్ చేసినాం అనుకోండి, కుట్లు అనేది విప్పాల్సి వస్తుంది. ఇక్కడ మెయిన్ షోల్డర్ దగ్గర ఒక టక్ అనేది ఇచ్చేసేయండి ఇట్లా. ఓకేనా. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాము, ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చేసేయండి. ఓకేనా. లోతు తీయడం నేను కుట్టేటప్పుడు చూపిస్తే ఎట్లా లోతు తీసుకోవాలి అనేది. ఓకేనా. మీకు షేప్ క్రాస్ పట్టీలు ఎట్లా కట్ చేయాలని చెప్పేసి కూడా కామెంట్ బాగా చేస్తున్నారు. ఇట్లా వేసుకోండి. స్కేల్ తప్పకుండా వాడాలి మనము. స్కేల్ ఇట్లా పెట్టేసేయండి. స్కేల్ మనకు 1 ఇంచ్ తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఇట్లా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా 2 క్లాతులు ఉన్నాయి కదా, ఇది గల్లపట్టి కరెక్ట్గా సరిపోతుంది. అతుకు అనేది వేసి సరిపోతుంది అన్నట్టు. ఎక్కువ అతుకులు లేకుండా చెప్పండి అక్క అన్నారు, అందుకోసం ఇట్లా నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి అక్కడ వరకు కట్ చేసేసుకోండి. ఈ అతుకులను రెండింటిని కూడా జాయింటింగ్ చేసేస్తే పెద్దగా అయిపోతుంది. ఓకేనండి. వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి, నాకు వేరే వేస్తాను, అందుకోసమే ఈ బ్లౌజ్ కోసము ఈ బ్లౌజ్ కటింగ్ కూడా వస్తుంది అన్నట్టు. దీనికి నేను గల్లపట్టి వేరే వేస్తాను, అందుకోసం ఇది కట్ చేయలేదు నేను. వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో ఎవరికి యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.